ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఫెయిల్ మేము, ప్రధాన ప్రతిపక్షంగా మేము ఫెయిల్, మమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, 10 ఏళ్ల పరిపాలన తాలూకు ఆ యొక్క పీడ నుంచి ఇంకా ప్రజలు విముక్తి కాలేదు, ఆలోచన నుంచి ఇంకా బయటికి రాలేదని కూడా మీరు ఒప్పుకోవాలి కదా. వీళ్ళు ఒప్పుకోవాల్సిందే, మీరు ఒప్పుకోవాల్సిందే. ఈ రెండు పార్టీలు ఈ ఆల్టర్నేట్ లేక మీరు బతుకుతున్నారు కానీ, లేకపోతే ఈ తెలంగాణకి ఈ పరిస్థితి ఎక్కడిది? దౌర్భాగ్యం కాకపోతే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన ప్రజల కోపం బయటపడుతోంది. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ భయం, అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్ అట. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతున్నారంటే, మీ నాయన మంచుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తిరగలే, ప్రచారం చేయలే? వందల కోట్ల రూపాయలు మునుగోడు హుజూరాబాద్లో అయితే 2 వీలర్ల మీద కార్లలో తిరిగి ఆ లిఫాఫాల 6,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క ఓటుకు పంచిపెట్టారు కదా మీరు. వాస్తవం కాదా? మీరు 6,000 పంచితే అవతల 1,500 1000 రూపాయలు పంచిన ఈటల రాజేందర్ గెలిచి మీరు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అది మరి అప్పుడు మీరు గుర్తించిరా ఇది మా ప్రభుత్వ వ్యతిరేకతకి, అంటే మా మీద మా పనితీరుకి ఇది నిదర్శనం అని మీరు ఒప్పుకున్నారా? దుబాకలో ఒప్పుకున్నారా? రెఫరెండం అని భావించిరా? చెప్పవు. పైసలు వంచినా ఓడిపోయారు కదా మీరు. జూబ్లీ హిల్స్లో దాదాపు 300-400 కోట్లు పెట్టిరు మీరు. కన్ను తప్పి ఏదో అంటారు కదా, సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఆడ ఏదో బయటపడ్డారు. మరి ఆనాడు కూడా మీ ప్రచారం అంతే స్థాయిలో జరిగింది కదా, ఇంతకంటే భయంకరంగా జరిగింది కదా.